ప్రభుత్వం వైపు ఎప్పుడూ ఉండనని, నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకే పోరాడతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్లో 9 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్తుల వద్దకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెళ్లారు. గ్రామంలో సర్వే అనంతరం వన్ టైం ప్యాకేజ్ ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అందరూ సహకరిస్తే త్వరలో డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తానన్న ఎమ్మెల్యే అనిరుద్, డబ్బులు రాని పక్షంలో మీతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తానని వెల్లడించారు. రీసర్వే చేస్తే ఈ దొంగలు ఎట్లయితే దొంగ సర్వే నెంబర్ రాసుకొని పైసలు తీసుకున్నారో, ఒక్క ఇల్లు ఉంటే 4 ఇండ్లు రాసుకున్నారో వాళ్ళే ఈరోజు పోయి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రీసర్వే చేస్తే ఖచ్చితంగా ఎవరికైతే ఇండ్లు రావాలనో వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. రేపటి నుంచి ఖచ్చితంగా అధికారులు వచ్చి ఉదండపూర్లో రీసర్వే చేస్తారు, న్యాయం జరుగుతుంది. పాపం కొంతమందికి ఇండ్లు స్ట్రక్చర్ కూడా సగం రేట్లో పెట్టినారు, సగం స్క్వేర్ ఫీటే రాసినారు. కాబట్టి వాళ్ళకి అందరికీ రీసర్వే చేయించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎందుకు 3 ఏళ్ళు అయింది వీళ్ళకి అమౌంట్ ఇవ్వక. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రీసర్వే చేసి అవార్డు పాస్ చేసి త్వరలోనే వీళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేస్తాం.